ఇప్పుడు మనం మొదటి ప్రశ్నను గమనిద్దాం. సైమన్ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అన్నది ప్రశ్న. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. వెన్ వాస్ సైమన్ కమిషన్ ఫార్మ్డ్? ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1 1919, ఆప్షన్ 2 1935, ఆప్షన్ 3 1927, ఆప్షన్ 4 1947. సైమన్ కమిషన్కి సంబంధించి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే నెహ్రూ రిపోర్ట్కి ముందు వచ్చిందనమాట ఈ సైమన్ కమిషన్ అనేది. భారత స్వాతంత్ర యుద్ధం ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కీ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు ఈ సైమన్ కమిషన్. దీనికి అధ్యక్షులుగా జాన్ సైమన్ అనే అతను ఉన్నారు, అందుకే ఆ కమిషన్ని సైమన్ కమిషన్ పిలుస్తున్నారు. బట్ క్వశ్చన్ చాలా ఫ్యాక్చువల్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారని మనం జాగ్రత్తగా గమనిస్తే 1947కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసింది. 1935కి సంబంధించి అన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయా అని అంటే, ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం 1935. 1919 మనం గమనించినట్టయితే ఖిలాఫత్ మూమెంట్ జరిగింది. అదే 1919వ సంవత్సరంలో వరల్డ్ వార్ 1 కూడా ముగిసింది. కానీ మనం సైమన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 1927వ సంవత్సరంలో సైమన్ కమిషన్ యొక్క ఏర్పాటు జరిగింది. అందుకని 1వ ప్రశ్నకి సంబంధించి 3వ ఆప్షన్ సరైన సమాధానం.